హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మా ఊరిలో ప్రతి ఫంక్షన్లో చాలా ఫేమస్గా చేసే అత్తిలి సత్తిబాబు బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. అది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫంక్షన్లో ఆ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్గా మారింది. కానీ దాని రుచి చాలా బాగుంది. ఇంత ఫేమస్ అయిన ఈ రెసిపీని, ఇంత మంచి రుచిని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఆ రుచిని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇంకెందుకు మరి ఆలస్యం, ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా నేనేం చేశానంటే బియ్యం నానేసుకున్నా. అది ఏంటంటే బాస్మతి రైసు. 1.5 గ్లాసు రైస్ తీసుకున్నా నేను. ఒకవేళ సమయానికి ఇంట్లో ఆ బాస్మతి రైస్ లేకపోతే ఇంట్లో ఉన్న రైస్తో కూడా ఆ రుచిని పంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? అందు గురించనే నేను ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ, అందుకనే అందరితో షేర్ చేసుకుంటున్నా. దాంట్లో ఇప్పుడు మనం నీళ్లు పోసి 1కి 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు నాననిచ్చి స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. కాస్త వేడెక్కనిచ్చి ఒక 3 బిర్యానీ ఆకులు వేసి, ఆ తర్వాత చెక్క ఒక 2 ఇంచుల చెక్క తీసుకునేసి అలా వేసేసి, ఒక 6-7 లవంగాలు కూడా అందులో వేసి, 5 యాలకులు, ఒక 3 స్టార్ అనాసాలు, 2-3, ఒక 2 వచ్చి జాపత్రి, కొంచెం బండ పువ్వు, ఆ తర్వాత జీడిపప్పులు ఒక 10 దాకా మధ్యలో చీల్చి వేసి, సాజీరా ఒక స్పూను కూడా అందులో వేసి కాస్తలా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో చీల్చుకునేసి అందులో వేసేసి, కొత్తిమీర ఒక కప్పు, పుదీనా కూడా ఒక కప్పు అందులో వేసుకుందాం. వేసాక ఇవి కాస్త వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు అందులో వేసేసి కాస్త చిటపట్లాన్నిచ్చి, ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో చేస్తే ఏంటంటే ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అందులో వేసేసుకుందాం. వేసినాక ఇది కూడా కలబెడుతూ పచ్చి వాసన పోయేదాకా దీన్ని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందాం. అంటే చిన్న ప్యాకెట్ ఉంటాయి కదా, ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా కలుపుతూ ఈ పెరుగు ఏంటంటే వెన్నలాగా మారాలి. ఆ టైప్లో దీన్ని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా అడుగంటుకోకుండా కలబెడుతూ ఈ టైప్లో వెన్నలాగా మారేదాకా ఈ టైప్లో అవ్వాలి. ఆ తర్వాత ఒక 3 గ్లాసులు నీళ్లు పోద్దాం. మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే వేసామో అదే గ్లాస్తోనే నీళ్లు కూడా పోసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మదబ్బ తీసుకునేసి, అది మంచి రసం ఉండేదైతే సగం సరిపోద్ది, లేదంటే ఒక కాయ తీసుకోండి. దాన్ని మనం అందులో పిండేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? మనం చేసే బిర్యానీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బాగా తెరలేదాకా ఈ టైప్లో తెరలనివ్వాలి. ఈ టైప్ తెరిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకుందాం. అంటే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని 1.5 గ్లాసు బియ్యం అప్పుడు నానబెట్టాము, 3 గ్లాసులు నీళ్లు పోసాము. ఇది కొలత. ఓకేనా? ఇది కరెక్ట్గా చేసుకోండి. బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఒక్క దాంట్లోనే ఆ బిర్యానీ సూపర్ వస్తుంది. ఇప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్కి విజిల్ వచ్చే విధంగా లబ్బరు అవన్నీ చూసుకునేసి మూత పెట్టేసి, ఇప్పుడు మనం 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే ఈ బిర్యానీకి సరిపోద్ది, ఉడికిపోద్ది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలి. అంటే ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఆ గాలి అంతా తీసేసిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసినాక చూడండి, గుమ్మగుమ్మలాడే బిర్యానీ ఎలా ఉంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మిక్సీ జారీలో 2 స్పూన్లు ధనియాల పొడి వేసి, 1 స్పూను జీలకర్ర పొడి కూడా అందులో వేద్దాం. వేసాక కొద్దిగా చెక్క వేసుకునేసి 5 లవంగాలను కూడా అందులో వేసి, ఒక 2 యాలుకలు వేద్దాం. వేసాక 1 స్టార్ పువ్వు అందులో వేసేసి, జాపత్రి 1, ఇవి వేసినాక కొద్దిగా బండ పువ్వు కూడా అందులో వేసేసుకుందాం. వేసాక 1 స్పూన్ మిరియాలు వేసి, ఆ తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది. అంటే లైట్ బరక ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అందుకోసం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు మరి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టాక దాంట్లో ఒక
2 లేదా 3 గంటలు నూనె పోసుకుందాం. పోసాక వేడెక్కనిచ్చి ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకుందాం. అది ఎలా అంటే చికెన్ తెచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే నీట్గా మనం ఇంటి దగ్గర కూడా బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మాత్రమే అందులో వేసుకొని ఈ టైప్లో బాగా వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో నూనెలో బాగా ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుంది. వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. వేసాక కాస్తలా దీన్ని కలబెడుతూ బాగా వేగనివ్వాలి. అంటే ఈ ఆనియన్స్తో ఒకటి చికెన్ బాగా వేగుద్ది అన్నట్టు. ఈ టైప్లో ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసేసుకుందాం. అంటే 1 స్పూను కొద్దిగా ఎక్కువ తక్కువ. చిటికెడు పసుపు కూడా అందులో వేసేసి కాస్త అలా కలబెడుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఎంత బాగా ఈ ఆయిల్లో వేగుతుందో దీనికి అంత రుచి వస్తుంది. ఎప్పుడైనా గమనించండి. ఈ టైపు వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా నేను ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నా. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ స్పైసీ సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కలపాల కాస్త ఉంటలు కట్టకుండా. కలిపిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసినాక ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ ప్రతి ఒక్క ముక్కకి ఇది పట్టే విధంగా మనం బాగా కలపాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపించినప్పుడు లైట్గా నీళ్ళు పోసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మీదకించి కొద్దిగా కరివేపాకు అలా వేసేసి ఈ కరివేపాకును కూడా బాగా కలుపుతూ దీన్ని బాగా ఒక 2 నిమిషాలు అలా వేగనిప్పాలి. అప్పుడేమవుతుందంటే ఈ కరివేపాకులో ఉండేది కూడా సారం అందులోకి వస్తుంది. ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీరను చల్లుకునేసి ఒక్క నిమ్మ దబ్బను అలా పిండుకుంటే మీద నుంచి ఆ చికెన్ తింటుంటే రుచి ఏముంటుంది తెలుసా, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. ఈ సత్తిబాబు బిర్యానీ అంటే ఏందన్నది అర్థమవుద్ది. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. ఈ టైప్లో దీన్ని రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టాక ఇప్పుడు ఇందాక మనం బిర్యానీ రెడీ చేసాం కదా, దాన్ని ఒక్కసారి చూద్దాం ఎలా ఉడికింది ఏంది అన్నది. ఒక్కసారి చూడండి ఎలా ఉంది. వావ్, చూస్తుంటేనే నోరవుతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది, గుమగుమలాడుతూ. కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఎప్పుడు మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసినా కానీ దీన్ని కంపల్సరీ ఇలాగే చేసుకొని తింటారు. ఇంట్లో ఏ చిన్న కార్యం చేసినా కానీ వదిలేపెట్టరు, అంత బాగుంది ఈ బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కానీ ఈ రైస్లోకి చికెన్ ముక్క తింటుంటే మాత్రం రుచి అద్భుతంగా ఉంది. దాంట్లో నిమ్మదబ్బ అవసరం ఉన్న వాళ్ళు పిండుకోవచ్చు, కానీ ఆల్రెడీ పిండి ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?